పలికేస్తున్నాం. కలి అంటూ ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని మన ముందుకు ప్రజెంట్ చేసినటువంటి ప్రెజెంటర్ రాఘవేంద్ర రెడ్డి గారి స్పీచ్ విందాం. హలో సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేక కృతజ్ఞతలు అండి. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ మీద గౌతమ్ వర్మ ప్రొడ్యూసర్గా మన నరేష్ అగస్య ప్రిన్స్ హీరోలుగా తీసిన ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ అండి. నేను ప్రెజెంటర్గా వ్యవహరించడానికి మెయిన్ కారణం కాన్సెప్ట్ నచ్చి, గౌతమ్ లాంటి యంగ్స్టరు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో, ఎవరైనా కొత్త ప్రొడ్యూసరు ఒక లవ్ స్టోరీయో క్రైమ్ కామెడీయో ఇంకోటో చేస్తారు, కానీ తను ఎంచుకున్న ఈ కథ బాగుందండి, ఇది చేద్దామా అంటే నేను సపోర్ట్ చేశానండి. సో చాలా మంచి పాయింట్. అంటే జనరల్గా ఇప్పుడు పట్టి పీడిస్తున్న సూసైడ్ టెండెన్సీ కావచ్చు, సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, అంటే గంటకి దాదాపు 14 మంది ఇండియాలో చనిపోతున్నారు అనే కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళే వ్యక్తిని ఒక ఇంటరప్ట్ చేస్తే అతను మళ్ళీ లైఫ్లో ఆ జోలికి పోడు, అలాంటి కాన్సెప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కలి పాత్ర చుట్టూ అల్లుకున్న కథ అండి. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాసుకున్నాడు, శివశేషు. తర్వాత స్నేహ కృష్ణన్ కానీ అందరూ చాలా బాగా చేశారండి. ఇంకా అసలు వీళ్ళిద్దరి కోసం చెప్పాలంటే నరేష్ అగస్య ప్రిన్స్ పోటాపోటీ పక్కన పెట్టి అసలు దే ఆర్ పెర్ఫార్మర్స్ అండి. వాళ్ళు నిజంగా నిర్మాతల హీరోలు. అసలు మన ప్రిన్స్ అయితే భుజం మీద వేసుకొని ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చాడంటే నిజంగా థ్యాంక్స్ అండి. తర్వాత బిజినెస్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది. సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నా. మెయిన్ నా నిర్మాతకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ప్రాజెక్ట్కి నన్ను కూడా అసోసియేట్ చేసుకుంటూ, అంటే నేను ఎన్నో మీ అందరికీ తెలుసు 25 ఏళ్ళగా క్రిటిక్గా, సినిమా జర్నలిస్ట్గా, శాటిలైట్ డిజిటల్ కన్సల్టెంట్గా పెద్ద పెద్ద బ్యానర్స్ చేశా. గీతార్స్ కావచ్చు, దిల్ రాజు గారు, ఎన్టీఆర్ పెద్ద చేశా. బట్ ఇలాంటి సినిమాలు అసోసియేట్ అయినప్పుడు చాలా యూత్ఫుల్ సినిమా, అంత యూత్ టెక్నీషియన్స్ వీళ్ళందరితో జర్నీ చేస్తే చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.